చాలా రోజులు అయిపోయిందండి కట్టెల పొయ్యి మీద చికెన్ కర్రీ చేసుకొని. ఈరోజు అయితే కట్టెల పొయ్యి మీద చికెన్ కర్రీ చేస్తున్నాను. ఆనియన్స్ కొద్దిగా మగ్గిన తర్వాత పసుపు వేసుకొని కలుపుకుంటున్నానండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే ఇప్పుడు వేయట్లేదు. ఇప్పుడు వేసానంటే కొంచెం మాడిపోతుంది. కొంచెం ఆనియన్స్ మగ్గిన తర్వాత వేసుకుందాము. ఆనియన్స్ అయితే కొద్దిగా ఫ్రై అయ్యాయండి. ఇప్పుడైతే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుంటాను. నేనైతే 1/2 kg చికెన్ తీసుకుంటున్నాను. ఇప్పుడైతే చికెన్ వేసుకొని కలుపుకుంటాను. అప్పుడప్పుడు ఇలా పొయ్యి మీద చేసుకున్నామంటే చికెన్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి. టైం కుదిరినప్పుడు ఇలా వంట అనేది పొయ్యి మీద చేసుకోండి, చాలా బాగుంటుంది. పల్లెటూరులో ఉన్న వాళ్ళకైతే చాలా బాగుంటుందండి. కట్టెల పొయ్యి పెట్టుకోవచ్చు ఇలా సాయంత్రం సమయంలో. విశాలంగా ఉంటుంది ప్లేస్ అనేది, ప్రశాంతంగా ఉండొచ్చండి పల్లెటూరులో అయితే. అదే సిటీలో అయితే ఇలా చేసుకుంటామా? చేసుకోము కదా, ఎప్పుడో ఒక్కసారి చేసుకుంటాము. అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు కట్టెల పొయ్యి అయితే పెట్టనివ్వరు కదా. కట్టెల పొయ్యి మీద తొందరగానే ఉడుకుతుందండి. చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. స్మోకీ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి. అందుకనే పల్లెటూరు స్టైల్లో చికెన్ కర్రీ అంటే చాలామంది ఇష్టపడతారు. ఈ పొగ అనేది చికెన్ వండినప్పుడు ఆ చికెన్కి పడుతుంది కాబట్టి ఆ టేస్ట్ అనేది మొత్తం మారిపోతుంది. చాలామంది కట్టెల పొయ్యి మీద చేసే చికెన్ చాలా ఇష్టపడతారు. మెయిన్గా సిటీలో ఉన్న వాళ్ళైతే చాలా ఇష్టపడతారండి. కారం వేసుకుందామండి సరిపడా. కూర ఉడుకుతుంటేనే మంచి వాసన అనేది వస్తుందండి. ఇంకా కర్రీ అయిపోయిన తర్వాత ఇంకా టేస్ట్ సూపర్గా ఉంటుంది. వేసాక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకున్నామండి.
దగ్గరికి రా లైట్ వేసుకొని. మగ్గిపోయిన తర్వాత కొంచెం ఎసరు అనేది వేసుకుందామండి గ్రేవీ కోసం. చికెన్ కూడా ఉడకాలి కదా. ఇందాక ఉప్పు వేసుకోలేదు కదా, ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకుందాము. కూర అయితే ఉడికిపోయిందండి. గరం మసాలా వేసుకుంటున్నాను, అలాగే కొత్తిమీర కూడా. మూత పొయ్యి కింద మంట తీసేద్దామండి. ఇప్పుడు నిప్పుల మీదనే వదిలేయాలి. అలాగే ఒక 10 నుంచి 5 నిమిషాలు ఇలా నిప్పుల మీద వదిలేసామంటే కూరకు చాలా టేస్ట్ వస్తుందండి. చూస్తుంటే మటన్ కర్రీ లాగానే అనిపిస్తుంది కదండి. కట్టెల పొయ్యి మీద చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా తొందరగా కూడా ఉడికి